శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం 18వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం ధ్రువం. శ్రీ భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఇతరులచే తాను సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలది, లేక చపలమైనట్టి రూపము గలది ఈ ప్రపంచమున రాజసిక తపస్సు అని చెప్పబడినది అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. కొందరు తమ తపస్సును చూచి ఇతరులు తమ్ము సత్కరించెదరను భావముతో తపస్సు చేయ ప్రారంభింతురు. అది సదుద్దేశముతోనూ హృదయపూర్వకముగాను స్థిరమై ఉండదు. దాని ఫలితమును అట్లే చపలముగా అనిశ్చితముగా నుండును. కావున విజ్ఞులు దానిని అనుసరించరాదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. మానవుడు మాధవుడుగా పరిణితి చెందడానికి, కనీసం మానవుడుగా బ్రతకడానికి, మానవుడు మహర్షిగా పరిణితి చెందడానికి ఈ 3 మార్గములలో సాధకుని యొక్క ప్రయాణం నడుస్తూ ఉంటుంది. ఈ 3 ఉద్దేశములు కాకుండా కేవలం ఇతరుల మెప్పు కోసం, మనల్ని చూసి ఇతరులు ఒక మహర్షిగాను, ఒక దైవముగాను, ఒక ఉత్తముడుగాను గుర్తించాలి, గుర్తింపబడాలి అనే సంకల్పముతో చేసినటువంటి తపస్సు కానీ, దానము కానీ, యజ్ఞము కానీ, త్యాగము కానీ అన్నీ కూడా అది నిరర్ధకమైనటువంటిది అనే సత్యాన్ని ఏ మానవుడు తెలుసుకుంటాడో అతడు ఇతరుల మెప్పు కోసము ఎప్పుడు ప్రయత్నం చేయడు. తాను ఉద్ధరింపబడాలి అనే భావముతోటే ఉంటాడు. తాను ఉద్ధరింపబడిన తర్వాత, సంస్కరింపబడిన తర్వాత సద్గురుమూర్తి కరుణా కటాక్షము వలన తాను పొందినటువంటి స్థితిని తనలను ఆశ్రయించిన వారికి చెప్పవలెను అనే భావన కలిగి ఉండవచ్చు. అది దోషము కాదు. అంతేకాని తాను నిజమేమిటో తెలుసుకొనక, తాను ఆచరణ యోగ్యమైనటువంటి నడవడి లేక, ఇతరులను బాగు చేయాలి అనే సంకల్పము వచ్చినప్పటికీ కూడా తాను చెప్పినటువంటి మాటలకు శక్తి ఉండదు. ఎందుచేత అంటే అది గురుముఖత విచారించినటువంటి బోధ కాదు. గురుముఖత విచారించినటువంటి ధర్మశాస్త్రములైన, గురుముఖత విచారించినటువంటి దైవ రహస్యమైన అది సత్యముగానే ఉంటుంది. అందులో పొగడ్తలకు, డంబాలకి, అహంకారాలకు ఏమాత్రము తావు ఉండదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు.